హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు మనం ఉప్మా పెసరట్టు విత్ అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. పెసరట్టుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1.5 గ్లాస్ పెసలు, హాఫ్ గ్లాస్ రైస్ వేసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. పెసలు నానిన తర్వాత మిక్సీ జార్లో పెసలు వేసుకొని దానిలో 2 to 3 స్మాల్ పీసెస్ జింజర్, 2 గ్రీన్ చిల్లీ, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. దానిలో కలర్స్ కోసం కొంచెం టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. అల్లం చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక అల్లం ముక్కను తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 6 to 7 రెడ్ చిల్లీస్ తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా రెడ్ చిల్లీస్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకొని రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెడ్ చిల్లీస్, వేయించి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని దానిలో కొంచెం చింతపండు, 2 to 3 టేబుల్ స్పూన్స్ బెల్లం పౌడర్ లేదా చిన్న బెల్లం ముక్క, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని పోపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని దానిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్, అది కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని 2-3 చిల్లీస్ కూడా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని అవి కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు దానిలో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ ఉప్మా చేసుకోవాలంటే 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దానిలోనే కొంచెం గీ 1/2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని రవ్వని ముందుగా వేయించి పెట్టుకోవాలి. నేను వేయించిన రవ్వ తీసుకున్నాను కాబట్టి వేయించుకోవట్లేదు. ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత రవ్వను కొంచెం కొంచెంగా వేసి కలుపుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్మా రెడీ. ఇప్పుడు పెసరట్టు ఎలా వేయాలో చూద్దాం. ముందుగా గ్యాస్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకొని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. వేసుకొని అది రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అది రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి తిరగేసి ఒక 1 మినిట్ వేగిన తర్వాత మళ్ళీ రివర్స్లో పెట్టి ఇప్పుడు దానిపైన ఉప్మాని స్ప్రెడ్ చేసుకోవాలి. ఉప్మాని స్ప్రెడ్ చేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మరొక పెసరట్టు వేసుకుందాం. ఇప్పుడు ఈ పెసరట్టు పైన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకొని అది కూడా రెడ్డిష్ బ్రౌన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఫోల్డ్ చేసుకుంటే ఆనియన్ పెసరట్టు రెడీ. ఇలా మనం 2 విధాలుగా పెసరట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు వేడి పెసరట్టు విత్ అల్లం చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.